అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ రిపోర్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైర్ అయ్యారు. ఆ రిపోర్టర్ను గెట్అవుట్ అంటూ మండిపడ్డారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. అసలేం జరిగిందో చూస్తే నిన్న ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతుండగా సడన్ గా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్బీసీ విలేకరి వివాదాస్పదమైన ఖతార్ విమానాన్ని గురించి ప్రశ్నించాడు. అలాంటి బహుమతిని స్వీకరించడం నైతికమైనదా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ట్రంప్ కి కోపం తెప్పించింది. నీవు చెడ్డ రిపోర్టర్వి, నీ గురించి సిగ్గుపడాలి అని ఫైర్ అయ్యారు. రిపోర్టర్ మరిన్ని ప్రశ్నలు సంధించబోతుండగా ట్రంప్ అడ్డు తగిలారు. అయినా ఖతార్ జెట్తో నీకేం పని, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఖతార్ వాళ్ళు అమెరికా వైమానిక దళానికి బహుమతిగా ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. అసలు నీకు తెలివి లేదు. నువ్వేం అడుగుతున్నావో నీకే తెలియదు. ముందు నీ ఆఫీస్కి వెళ్ళు. మీ మాతృ సంస్థపై దర్యాప్తు చేయాలి. గెట్అవుట్ అంటూ ట్రంప్ చిందులేశారు. ఇటీవల ట్రంప్ ఖతార్లో పర్యటించారు. పర్యటనలో $400 మిలియన్ విలువ చేసే విమానాన్ని ఖతార్ రాజకుటుంబం ట్రంప్నకు బహుమతిగా ఇచ్చింది. అయితే విమానం గురించి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక పోస్ట్ పెట్టారు. ఖతార్ విమానం తనకు కాదని అమెరికా వైమానిక దళానికని చెప్పారు. ఖతార్తో ఉన్న సంబంధాలు కారణంగా అమెరికాకు బహుమతిగా వచ్చిందని తెలిపారు. కొత్త బోయింగ్లు వచ్చే వరకు ఈ విమానాన్ని ప్రభుత్వం తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ 1గా ఉపయోగిస్తుందని కూడా తెలిపారు. అలాగే పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ కూడా స్పందిస్తూ ఖతార్ విమానాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. విమాన బదిలీ యుఎస్ చట్టాలు నిబంధనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. దీన్ని అమెరికా వైమానిక దళానికి అధ్యక్షుడి ప్రయాణానికి సరిగ్గా ఉందని స్పష్టం చేశారు. అయితే ఓవల్ ఆఫీస్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జోక్యం చేసుకొని, క్షమించండి, మీకు ఇవ్వడానికి నా దగ్గర విమానం లేదు అంటూ ట్రంప్ను రామసోఫా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇంతలో ట్రంప్ జోక్యం చేసుకొని దక్షిణాఫ్రికాలో జరుగుతున్న నేరాలు ఘోరాలు గురించి నిలదీశారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై జరుగుతున్న హింస గురించి అడిగారు. జాత్యహంకార చట్టాలు ముఖ్యమైన అంశాల నుంచి దృష్టి మళ్లిస్తున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. ఇంతలో రామఫోసా కలుగజేసుకొని బాధితుల్లో నల్ల జాతీయులే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంతలో ట్రంప్ మళ్లీ జోక్యం చేసుకొని ఒక వీడియోను ప్లే చేశారు. అందులో తెల్ల జాతి రైతులపై జరుగుతున్న హింసను చూపించారు. శ్వేత జాతి రైతులపై జరుగుతున్న హింసకు ఈ వీడియోనే నిదర్శనమంటూ ట్రంప్ వాదించారు. ఇంతలో రామఫోసా స్పందిస్తూ ఈ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని, దీని వెనుక ఏం జరిగిందో తెలుసుకుంటానని బదులిచ్చారు. ఇలా ఇద్దరి మధ్య హాట్ గా సమావేశం జరిగింది.